లైలతుల్ ఖద్ర్ యొక్క సమయం ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఉంటుంది? షర్హ్ సహీ ముస్లిం ఇమాం నవవి రహ్మతుల్లాహి గారు తెలియజేస్తున్నారు, లైలతుల్ ఖద్ర్ సమయం అనేది మగ్రిబ్కు స్టార్ట్ అవుతుంది, ఫజ్ర్ సమయం వరకు ఉంటుంది అని చెప్పారు. దీని మీద పండితులందరూ ఏకాభిప్రాయంతో ఉన్నారు. అల్లాహ్ తాలా ఖురాన్లో కూడా సూరే ఖద్ర్లో 5వ ఆయతలో ఏం తెలియజేశాడు? సలామున్ హియ హత్తా మత్లఇల్ ఫజ్ర్. ఆ రాత్రి మొత్తం తెల్లవారేంత వరకు అశాంతం ఉంటుంది అని చెప్పాడు అల్లాహ్ తాలా. కావున దీని ద్వారా మనకేమర్థమవుతుంది? మగ్రిబ్ నుండి స్టార్ట్ అవుతుంది, తెల్లవారే ఫజ్ర్ వరకు ఉంటుందన్నమాట. కావున ఇక్కడ ఇబ్నే రజబ్ రహ్మతుల్లాహి గారు లతాయిఫ్ అల్ మారిఫ్లో తెలియజేశారు, ఎవరైతే ఇషా నమాజు జమాత్తో మజీదులో చదివాడో మరియు ఫజర్ నమాజ్ ఎవరైతే మజీదులో జమాత్తో చదివాడో వానికి లైలతుల్ ఖద్ర్లో ఒక భాగం దొరికిపోయినట్టే అన్నారు. ఎందుకు? ఇషా నమాజు ఫజర్ నమాజు రాత్రిలో ఇమిడి ఉంది కాబట్టి. కావున ఫజర్ నమాజు ఇషా నమాజు ఈ రెండు సామూహికంగా జమాత్తో చదివిన వారికి లైలతుల్ ఖద్ర్లోని ఒక భాగం దొరికిపోయినట్టే. ఎందుకు? ప్రవక్త గారు ఇంకో హదీస్ ఉంది, ఎవరైతే రాత్రి ఇషా నమాజ్ జమాత్తో చదివారో మరియు ఫజర్ నమాజు జమాత్తో చదివారో వారికి రాత్రి అంతా తహజ్జుద్ నమాజ్ చేసినంత పుణ్యం లభిస్తుందని ఒక హదీస్లో ఉంది. కావున జమాత్తో నమాజు అంత ప్రాముఖ్యత.